హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకే వైబ్స్. మనం చాలాసార్లు పిజ్జా హట్స్కి, డామినోస్కి వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకొని తినుంటాము. బట్ అదే ప్లేసెస్లో చెఫ్స్ హెల్ప్తో మనం తినబోయే పిజ్జాని మనమే ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇట్స్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం నేనైతే బెంగళూరులో ఉన్న సీనోనాస్ కిచెన్కి వచ్చేసా. పదండి, మరి లేట్ ఎందుకు? నేను ఈరోజు పిజ్జా ఎలా చేయబోతున్నానో మీ అందరికి కూడా చూపించేస్తా. ఇదైతే బెంగళూరు కోరమంగళ రీజియన్లో ఉంది. వీళ్ళకి ఇంకా చాలా అవుట్లెట్స్ ఉన్నాయంట. మేము లోపలికి వచ్చేసాము. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ పిజ్జా తయారు చేయడం కోసం సెపరేట్ మేకింగ్ ఛార్జెస్ అయితే ఏం లేవు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పిజ్జా కాస్ట్లోనే మేకింగ్ ఛార్జెస్ కూడా యాడ్ చేసినట్టున్నారు. పిజ్జా కాస్ట్లు కొంచెం ఎక్కువే ఉన్నాయి. మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే మేకింగ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా ఆర్డర్ చెప్పుకొని పిజ్జా తినేసి వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్కి ఛాన్స్ వచ్చినప్పుడు వదులుతామా? సో ఎంటర్ అయిపోయాను. పిజ్జా మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసా. ఇక్కడ ఈ డవ్ని ఎలా అడ్జస్ట్ చేసి పిజ్జా షేప్లోకి చేయాలో చెప్తున్నారు. వాళ్ళు పక్క నుండి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనకి హెల్ప్ చేస్తారు ఎండింగ్ ప్రాసెస్ వరకు. నేను ఈ పిజ్జా చేస్తూ ఉంటాను. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఏ వీడియో పెట్టినా. ఈ వీడియో మీకు డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. మీరు ఎండ్ వరకు చూస్తేనే కదా నేను పిజ్జా ఎలా చేసానో తెలిసేది. సో ఎండ్ వరకు చూసేయండి మరి. ఫైనల్లీ ఈ డవ్ని పిజ్జా షేప్లోకి కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేశాను. జనరల్గా అయితే మనం ఎప్పుడు బయట ఫుడ్స్లో ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ అవన్నీ కలుపుతారు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అది కొన్ని చోట్ల నిజమే కావచ్చు, బట్ ఇక్కడైతే నాకు అలాంటిది ఏం అనిపించలేదు. మొత్తం న్యాచురల్గానే చేశారు వీళ్ళు. డవ్ని సెట్ చేయడం నుంచి పిజ్జా ప్రాసెస్ మొత్తం కూడా నేనే దగ్గరుండి చేసుకున్నాను. ఇలా ఈ డవ్ థిక్నెస్ అండ్ షేప్ని పిజ్జాకి సరిపడా అడ్జస్ట్ చేసిన తర్వాత నాకైతే సాస్ ఇచ్చారు ఈ డవ్ మీద స్ప్రెడ్ చేయమని. నెక్స్ట్ చికెన్ పీసెస్ని రౌండ్గా అరేంజ్ చేయమని చెప్పారు. నేనైతే అవుట్లైన్లో చెప్పారు అనుకొని మొత్తం రౌండ్గా పెట్టేసా, బట్ అవి ర్యాండమ్గా పెట్టాలన్నారు. నెక్స్ట్ అయితే చీజ్ పీసెస్ ఇచ్చారు, ఇవి కూడా అక్కడక్కడ అరేంజ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఆనియన్స్ కూడా పిజ్జా మొత్తం స్ప్రింకిల్ చేసేయాలి ఈక్వల్గా. నాకైతే నార్మల్గా వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకొని తినేసి వచ్చేసే కన్నా ఇలా మన పిజ్జాని మనం ఇక్కడ చేసుకోవడం, అది కూడా వీళ్ళు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయించడం చాలా డిఫరెంట్గా అనిపించింది. నాకైతే ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపించింది. ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది బ్లూ చీజ్ అంట, అది కూడా వేయమని ఇచ్చారు. అది కూడా దీని మీద ఈక్వల్గా స్ప్రింకిల్ చేస్తాను. అంతే, ఫైనల్లీ నా పిజ్జా బేకింగ్ ప్రాసెస్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పిజ్జాని తీసుకెళ్ళి ఓవెన్లో వేస్తారు. నాకైతే నేను ఓన్గా చేసుకున్న పిజ్జా ఎలా ఉంటుందో టేస్ట్ అని కొంచెం ఎగ్జైటింగ్గా వెయిట్ చేసా. ఫైనల్లీ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. దిస్ ఈజ్ మై ఫైనల్ పిజ్జా లుక్.
అండ్ దీన్ని ఈక్వల్ పీసెస్గా కట్ చేయడం కూడా వాళ్ళే చెప్పేశారు. నాకైతే నేను చేసిన పిజ్జా మంచిగానే వచ్చిందనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తొందరగా దీన్ని పీసెస్గా కట్ చేసి టేస్ట్ చూసి కూడా మీకు చెప్పేస్తాను పిజ్జా టేస్ట్ ఎలా వచ్చిందని. నేను చేసిన పిజ్జా అయితే మేము ట్రై చేయడం కోసం రెడీగా ఉంది. లెట్స్ ట్రై ఇట్. దీనికి ఇంకొంచెం స్పైస్ యాడ్ చేయడం కోసం కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేస్తాము. అండ్ ఫైనల్గా అయితే మేము దీన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాం. టేస్ట్ అయితే నార్మల్ పిజ్జాలానే ఉంది కొంచెం, బట్ ఇది సోర్ డౌతో చేసిన పిజ్జా కాబట్టి కొంచెం లైట్ సోర్ టేస్ట్ కూడా వచ్చింది. బట్ ఫైనల్లీ టేస్ట్ అయితే నచ్చింది. అండ్ తర్వాత ఇక్కడే క్యాప్చినో కాఫీ కూడా ఆర్డర్ పెట్టేసి కొంచెం రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాం. ఇది మా వీకెండ్ రొటీన్ వీడియో. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.